జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. జీఎస్టీ 2.0 పై ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యాపారులకు, చార్టెడ్ అకౌంటెంట్లకు జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 65,000 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఏవైతే తెచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు 5, 12, 18, 28% 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులకి కుదించడం, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు 5%కి తగ్గిస్తూ గతంలో 18%, 12% ఉన్నటువంటి ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం. ట్రాక్టర్స్కి సంబంధించి గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో ఆ వస్తు వినియోగం పెరిగినప్పుడు వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగోపాధి అవకాశ కల్పనకి అవకాశం కలుగుతుంది.